ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందంటున్నారు ఎన్ఆర్ఐలు. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తమ సంస్థపై వైసీపీ నాయకులు సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉర్సా క్లస్టర్ సహా వ్యవస్థాపకుడు సతీష్ అబ్బూరి స్పష్టం చేశారు. సొంత రాష్ట్రంపై అభిమానంతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన తమపై వైసీపీ నాయకులు సాక్షి మీడియా గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరాధార ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. వైసీపీ నేతలు సాక్షి మీడియా ఆరోపిస్తున్నట్లుగా తాను కానీ తన భార్య కానీ 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎలాంటి పదవులు చేపట్టలేదు, ఎటువంటి వ్యాపార కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1995 నుండి తాను అమెరికాలో స్థిరపడ్డానన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెరికన్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఏఐ డేటా మేనేజ్మెంట్ వంటి వాటిలో అపారమైన అనుభవం సాధించానన్నారు. గత 10 ఏళ్లుగా యుఎస్ మార్కెట్లో ఎంటర్ప్రెన్యూర్గా తన వ్యాపారాలను విస్తరించుకుంటూ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించానని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి జన్మభూమికి సేవ చేద్దామనే సదుద్దేశంతో వస్తుంటే ఎన్ఆర్ఐలను అవమానించే విధంగా, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పైకి వచ్చాం, 10 మందికి ఉపాధి కల్పించడమే మాకు తెలుసు. షెల్ కంపెనీలు పెట్టడం, నిధులు తరలించడం, బినామీల భాగోతాలు మాకు తెలియదు. మాజీ ఎంపీ కేశినేని నాని నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలి, లేకుంటే నిరాధార ఆరోపణలు బహిరంగంగా వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సతీష్ అబ్బూరి డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే నిన్న కేశినేని నాని గారు కూడా 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అని చెప్పి ఒక చిన్న ముక్క కట్ చేసి వేసుకుని నాకు తెలిసి మీ బాగోతులు అంటే ఏదో కామెంట్ చేశాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ కేసుని నాని ప్రవేశించినట్టున్నారు. 10 సంవత్సరాలు ఎంపీగా చేశాడు ఆయన. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలో తెలిసినా కూడా ఇలా చేస్తున్నాడంటే ఆయన విఘ్నతగా వదిలేయాలి. రాష్ట్రానికి ఎన్ఆర్ఐలు వచ్చి కంపెనీలు పెడతామంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే సైకో కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నంతా దుర్మార్గులు, దోపిడీదారులు, ఆక్రమణదారులు, భూ కబ్జాదారులు కాబట్టి వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు కాబట్టి ఆరోపణలు చేస్తూ ఉంటారు, పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు. పెయిడ్ జర్నలిస్టులు పెయిడ్ ఆర్టికల్స్ రాస్తూనే ఉంటారు. మీకేంటి బాధ? మీరెందుకు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు నాని గారు? ఒకవేళ సతీష్ అబ్బూరి గారు కేశినేని చిన్ని గారికి జూనియరో సీనియరో క్లాస్మేటో ఇంకోటో లేదంటే ఆయన చదువుకున్న స్కూల్లో ఈయన చదువుకోవటమో ఏదో జరిగి ఉంటుంది. దానికి దీనికి లింక్ ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి దోచిపెట్టిన వాన్పిక్ పొలాల గురించి ఎందుకు మాట్లాడరు మీరు? లేపాక్షి నాలెడ్జ్ పార్క్ గురించి ఎందుకు మాట్లాడరు? బ్రాహ్మణి స్టీల్స్కి దోచిపెట్టిన 1000 ఎకరాల గురించి ఎందుకు మాట్లాడరు? గాలి జనార్దన్ రెడ్డి కోసం ఎయిర్పోర్ట్ నిర్మించుకోవడానికి కట్టబెట్టిన 4500 ఎకరాల గురించి ఎందుకు మాట్లాడరు? కూతురికి 40,000 ఎకరాలు దోచిపెట్టిన బయ్యారం గను గురించి ఎందుకు మాట్లాడరు? 56 ఎకరాలు ఇస్తే 6,000 కోట్ల పెట్టుబడితే వాళ్ళు ముందుకు వచ్చి 1000 ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమైతే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారా? ఏమైపోయింది మీ విఘ్నత? జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు విని మీరు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజల్లో ఉన్న ఆ కాస్త అభిమానం కూడా మీ మీద పోతుంది. వ్యక్తిగత కక్షలు పెంచుకొని రాష్ట్ర అభివృద్ధిని నిరోధించాలని ప్రయత్నిస్తే మంచిది కాదు. మీ ఓకే వదిలేస్తున్నాం. ప్రజలు ఎలా తిరగబడతారనేది మీకు తెలుసు.